హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే నేను ఒక సపరేట్ వీడియో అనేది మీతో షూట్ చేస్తున్నాను అనమాట. కిందకి వెళ్ళింది, సో సడన్ గా వచ్చేసింది. ఏం చూసారా, ఇంత పెద్దది అయిపోయినా కూడా నన్ను వీడియోస్ చేసుకొని ఇవ్వట్లేదండి. సో చిన్నప్పటి నుంచి కూడా ఇంతేనండి. వీడియో షూట్ చేస్తుంటే మాత్రం అస్సలు దీనికి ఒప్పదనమాట. ట్రైపాడ్ పడిపోతుంది నాన్న. పడిపోయిల్లా ఇది. నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఏం మాట్లాడుతావు? హాయ్. సరే నేను చెప్తాను, చెప్పు. అమ్మా, నేను చెప్పే చెప్పు. అమ్మా, నేను చెప్పే చెప్పు. నేను చెప్పే చెప్పు. అమ్మా, నేను నిన్న వీడియోస్ తీసుకొని ఇవ్వను. అరే తీయకూడదు అది. అర్రే నేను మళ్ళీ వేయను అయితే నీకు తీస్తే. సరే తీయకూడదు. తీసేసినా ఏమని చెప్పాను? మళ్ళీ వేయనని చెప్పాను కదా నీకు. తీసేస్తే మళ్ళీ తీసేస్తున్నావు. సరే ఇషక్క దగ్గరికి వెళ్దాబ్బా. సో ఇంకా కుదరదులేండి నాకు వీడియో తీసుకోవడానికి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఓకేనా? సో ఎలాగోలా పాపని కిందకి పంపించేశానండి. కొంచెం మాయ మాటలు చెప్పి అక్క దగ్గరికి వెళ్ళు, నేను వస్తున్నానని చెప్పి పంపించేశాను. సో ఇప్పుడైతే నేను మాకు యానివర్సరీ ముందు నేను ఈ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. యానివర్సరీ ముందు రోజు ఒకటి డ్రెస్ తెప్పించానండి, చూపిస్తాను మీకు. ఫస్ట్ మీషో నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో కపుల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా తెలియదండి నేను తీసుకున్న విషయం. తనకి ఏదో పార్సిల్ వచ్చిందని తెలుసు, ఓపెన్ చేసి కూడా చూడలేదు. ఎవరో మా ఫ్రెండ్ తీసుకుంది, తను నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుందని చెప్పాను అనమాట. నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి తీసుకుందాం మా చెల్లి వాళ్ళకి పెయిర్ అంటే, నాకు తర్వాత అది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిందనమాట. బట్ ఇప్పుడు స్టాక్ ఉందో లేదో తెలియదు. బట్ నేను మీకు ఆ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు అది ఇన్స్టాల్ చేసుకొని కావాలంటే తీసుకోవచ్చు. నేను దాని కోడ్ కూడా ఇస్తానండి. సో ఇంతవరకు అయితే నేను నా యానివర్సరీకి అసలు స్టిచ్ చేసుకోలేదండి. నాకు అది ఏమో తెలియట్లేదు. మిషన్ పెట్టాలంటేనే బద్ధకంగా అనిపిస్తుంది. సో ముందైతే నేను డ్రెస్ చూపించేస్తాను. సో నాకు ఇది కాస్ట్ పడింది వచ్చేసి సంథింగ్ 830 రూపీస్ ఏమో పడిందండి. అండ్ తర్వాత 786 రూపీస్ కూడా ఉండిందనమాట. బట్ నాకు కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు 1000 ఏమో చూపిస్తున్నట్టుంది. సో శారీ వచ్చేసి ఎల్లో తీసుకున్నానండి. మనకి శారీ ఎల్లో వస్తుంది. అండ్ బ్లౌజ్ అయితే గ్రీన్ వస్తుంది అనమాట. ఇంకా నేను ఇది ఓపెన్ కూడా చేయలేదండి. జస్ట్ డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేశాను, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఈరోజు ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకొని రేపు నేను ఇది యానివర్సరీకి కట్టుకోవాలి. సో కట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఈ వ్లాగ్ కన్నా ముందే ఆ వ్లాగ్ వస్తుందేమో, యానివర్సరీ వ్లాగ్, తెలీదు. సో అప్పుడు చూపిస్తాను మీకు. పెద్దగా అయితే ఏం ప్లాన్ చేయలేదండి. జస్ట్ ఈ కరోనా టైంలో రిస్క్ చేసి బయటకు వెళ్ళే అంత ధైర్యం అయితే చేయలేము. ఏమన్నా చిన్నగా అయితే వెళ్తామేమో, కానీ ఎక్కువైతే మేము అనుకోవట్లేదు అనమాట. అస్సలు ప్లానింగ్ అయితే అస్సలు లేదు. ఇంట్లోనే మంచిగా ఫుడ్ చేసుకొని తిని దేవుడి దగ్గర పెట్టుకొని అలా ఉందాం అనుకుంటున్నాము. గుడికి వెళ్ళాలన్నా కూడా నాకు ఎందుకన్నా కొంచెం భయంగా అనిపిస్తుంది. పాప వచ్చింది కదా, సో పాపని తీసుకొని వెళ్ళాలంటే తనేం కామ్ గా ఉండదు, ప్రతి దగ్గర టచ్ చేస్తూ ఉంటుంది. కొంచెం భయంగా అనిపిస్తుంది. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. సో తర్వాత ఇదనమాట, తనకి షర్ట్ తీసుకున్నాను. అంటే యాక్చువల్లీ షర్ట్ కాదు, కుర్తా అనమాట. సో మీకు ఇలా చూపిస్తాను. వేసుకున్న తర్వాత ఎలాగో మీకు పిక్ వచ్చేస్తుంది లేండి. నేను పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను వేసుకున్న తర్వాత మా ఇద్దరిది. సో ఇది వచ్చేసి కుర్తా అనమాట. లాంగ్ది కాదండి, షార్ట్ది వస్తుంది కదా అలా. సో ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదండి నేను. ఇవన్నీ ఇందులోనే ఉండిపోయాయి. సో రెండు మ్యాచింగ్ అనమాట. అండ్ పాపకు కూడా నేను ఎల్లో గ్రీన్ కాంబినేషన్ లో తీసుకోవాలని ట్రై చేశానండి. బట్ కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా ఎల్లో గ్రీన్ కాంబినేషన్ లో తనకి నేను స్టిచ్ చేసి, ఏదన్నా విడిగా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసి ఒకసారి ఎప్పుడైనా ముగ్గురు ఒకటే వేసుకోవాలనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంకా పాపక లేదండి. అంటే న్యూ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఎల్లో కాంబినేషన్ లో లేదనమాట. సో ఇంకా మిస్ అయిపోయింది, ఏం చేయలేము. ఇది ఎందుకు మీరు యానివర్సరీకి ఇంత స్పెషల్ అనుకోవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 3 years నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ లో ఎప్పుడు మా యానివర్సరీ స్పెషల్ అది ఇదని నేను ఎప్పుడు చెప్పలేదండి. ఇది మాది 5th యానివర్సరీ అనమాట. అందుకనే కొంచెం కనీసం మ్యాచింగ్ అవుట్ ఫిట్ అన్నా వేసుకుందాము
అని ఒక థాట్ తోటే ఇది నేను తెప్పించాను అనమాట. సో నేను కొన్ని ప్లాన్ చేశాను, బట్ అవి అవ్వలేదండి. నాకు తెలిసి ఏం చేయలేము. ప్లానింగ్ అంటే ఏం లేదులేండి, జస్ట్ ఫోటో ఫ్రేమ్ నేను అనుకున్నాను, బట్ అది అవ్వలేదు. ఇంకా వీటితోనే సరిపెట్టేస్తున్నాను. కానీ యానివర్సరీ కాకపోయినా కంపల్సరీ ఫోటో ఫ్రేమ్ అయితే మంచిగా చేయించుకోవాలని ఉంది, మంచిగా పిక్ దిగి. సో మీకు శారీ చూపించాను కదండి, దాని మీద బ్లౌజ్ అనమాట. ఇది ఇప్పుడే కట్ చేశాను, అంటే బ్లౌజ్ సెపరేట్ చేశాను. సో మనం జాకెట్ కటింగ్ చేయడానికి అవసరమైన మొత్తం ఇక్కడ పెట్టేశానండి. సో కత్తెర, తర్వాత లైనింగ్, ఆల్రెడీ నేను లైనింగ్ని షింక్ చేసి పెట్టాను. ఇది ఊరెళ్ళక ముందే చేసి పెట్టాను అనమాట. సో ఊరెళ్ళి వచ్చిన తర్వాత మనం చేద్దాం అన్నట్టు, బట్ ఇంతవరకు చేయలేదు. సో ఇది అలాగే మనకి ఒక ఆది బ్లౌజ్ ఉండాలి. అంటే ఇది కంపల్సరీ కాదండి, మెజర్మెంట్స్ నాకు తెలుసు, బట్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే, మనకి ఖచ్చితంగా రావాలి అంటే మీరు టేప్ అలాగే మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో ఈ రెండు కనుక మీరు యూస్ చేశారంటే మీకు కరెక్ట్గా వస్తుందండి, ఎటువంటి పొరపాట్లు జరగవన్నమాట. సో ఇదైతే గనక నేను మీకు కటింగ్ చూపించలేను, ఎందుకంటే నేను వీడియో షూట్ చేశానంటే లేట్ అయిపోతుంది. సో ఎక్కువ టైం లేదు కదా. మీకు ఈసారి ఎప్పుడైనా ఇంకొకటి స్టిచ్ అంటే కటింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. చాలామంది అడిగారు అప్పుడు, బట్ దానికి ఎక్కువ రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పేసి నేనే కటింగ్వి స్టిచ్చింగ్వి పెట్టట్లేదు అనమాట. సో లోపల నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను. బయట చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువగా వర్షం పడిందో, అసలు చాలా ఎక్కువగా పడిందండి. ఈ మధ్య ఎందుకనో చాలా ఎక్కువగా పడుతున్నాయి వర్షాలు ఇక్కడ. కానీ అంటే నాకు మెయిన్ ప్రాబ్లం బట్టలు కూడా ఆరకుండా ఉండే అంతగా పడతాయి అన్నమాట. ఒక్కోసారి తడితడిగానే ఉంటాయి, నాకు అలా ఉంటే నచ్చదు. మళ్ళీ అంటే డబుల్ పని అయిపోతుంది అనమాట దీనివల్ల. సో డ్రైయర్ స్టాండ్ తీసుకున్నా కూడా ఏమో తెలీదు, ప్లేస్ లేదు ముందు ఇంట్లో అవన్నీ పెట్టుకోవాలంటే, అందుకనే నేను ఇంకా డ్రైయర్ స్టాండ్ కూడా ఆర్డర్ ఏం పెట్టలేదండి. సో ఇక్కడొచ్చేసి మీకు మైక్రో గ్రీన్స్ చూపిస్తున్నాను. అండ్ ఇదైతే నేను వేసానని అస్సలు అనుకోవద్దండి, ఇది అక్క వేసిందనమాట. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ వర్షానికి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో, నిండిపోయిందండి ఈ ట్రే, అసలు అంత ఎక్కువగా పడింది వర్షము. సో ఇక్కడ కొన్నైతే తీసేసి అక్క కుక్ కూడా చేసిందనమాట. ఇంకా రిమైనింగ్ తర్వాత నేను ఒకటి ఖాళీ చేస్తాను. సో దెన్ ఇక్కడైతే నేను పాప్కార్న్ చేశానండి పిల్లలకి. ఇది ఒక ప్యాకెట్ ఉన్నిందనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి మసాలా కూడా ఇస్తారు కదా, అదైతే నేను యూస్ చేయలేదండి. సో ఇక్కడ నేను యాక్ట్ పాప్కార్న్ అనమాట ఇది. సో చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా ఎక్కువ గలబా చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా సడన్గా ఇవ్వాలి అంటే ఇది బాగుంటుందన్నమాట. సో అండ్ వాళ్ళు ఇష్టంగా కూడా తింటున్నారు. మసాలా పిల్లలకు కదండి, అందుకని నేను వేయలేదన్నమాట ఎందుకు మసాలా అని. సో ఇక్కడైతే ఇవి నేను వాళ్ళకి సర్వ్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోవాలండి, అలాగే శారీ కూడా ఫాల్స్ వేయాలి. నేను ఇంతవరకు వేయలేదండి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చూడాలి ఎలా ఉంటుందో. చాలా ట్రై చేయాల్సి వస్తుందన్నమాట. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది నన్ను మిషన్ డీటెయిల్స్ అడిగారు. అండ్ ఒక అమ్మాయి అయితే కనుక మొన్న రీసెంట్గా కూడా అడిగిందండి, తన నేమ్ నాకు సడన్గా గుర్తు రావట్లేదు. సో మిషన్ తీసుకోవాలి, డీటెయిల్స్ చెప్పండి అన్నారు. సో ఫస్ట్ నేను నా మిషన్ గురించి చెప్తానండి, దాని తర్వాత మీరు ఏది తీసుకోవాలనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి సింగర్ ఫ్యాషన్ మేడ్ 3333 అనమాట నా మిషన్ మోడల్ నెంబర్ వచ్చేసి. అండ్ మీకు ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఆన్లైన్లో మీరు కొనకపోయినా జస్ట్ ప్రోడక్ట్స్ చెక్ చేయడం అనేది తప్పని నేనైతే అనుకోను. నేను ఏదైనా ముందు ప్రోడక్ట్ ఆన్లైన్లో చూస్తానండి. సో ఈ మిషన్ నేను తీసుకున్నప్పుడు నాకు కాస్ట్ వచ్చేసి 12,000 ఉండిందండి. నేను ఇది లోకల్ షాప్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు. లోకల్ షాప్లో ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు ఆన్లైన్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఉషా తీసుకున్నప్పుడు నాకు సరిగ్గా రెస్పాన్స్ లేదండి. వాళ్ళు డెమోకి రావడం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు సరిగ్గా రెస్పాన్స్ అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను లోకల్ షాప్లో తీసుకున్నాను. ఇది మాకు దగ్గరలోనే ఉంది. అండ్ ఇంకా నేనైతే డెమో తీసుకోలేదండి దీనికి. డెమో కంపల్సరీ తీసుకుంటాను, అది బిల్ నెంబర్ చెప్పాలంటే అది ఎక్కడో పెట్టేశాను అనమాట. సో దానివల్ల డెమో లేట్ అయిపోయింది. అండ్ లాక్డౌన్ వల్ల కూడా 6 మంత్స్ గడిచిపోయింది. సో ఆ డెమో నేను తీసుకున్నప్పుడు క్లియర్గా షూట్ చేసి మీకు అలానే పోస్ట్
చేస్తాను ఆ వీడియో అనేది. ఎవరికైనా కావాలంటే తెలుస్తుంది కదా! అండ్ నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినప్పుడు ఈ మోడల్ నంబర్‌తో అయితే కనుక రివ్యూస్ కానీ అవేం నాకు కనిపించలేదండి. మనమేదైనా ప్రాబ్లమ్ వచ్చినా చూసుకోవడానికైతే నాకు కనిపించలేదు. అండ్ మీరు తీసుకోవాలనుకుంటే 3333 కన్నా కూడా 3342 అని ఉంటుందండి. అది ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. 14,000 అలా ఉంటుంది. మీరది తీసుకోవచ్చు. తీసుకోవాలనుకున్న వాళ్ళు. అంటే ఇది తీసుకోవాలనుకున్న వాళ్ళకి అది బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే అందులో మనకి సైజ్ విడ్త్ కూడా మనం సెట్ చేసుకోవచ్చనమాట. అంటే లెంత్ ఉంటుంది గదా! మనకి స్టిచ్‌కి అది గూడా మనం సెట్ చేసుకోవచ్చు. బట్ అప్పుడు నేను అంత ఎక్కువగా సెట్ చేయలేదండి. నాకు ఎంబ్రాయిడరీకి అన్నీ వస్తున్నాయా లేదా ఇవే చూసుకున్నాననమాట. అండ్ బిగినర్స్ అయితే గనక మీకు 6,000, 7,000లో మీకు స్టార్టింగ్ ప్రైస్ అనమాట అది. ఆ రేంజ్‌లో మీకు ఎలక్ట్రానిక్ ఉంటుందండి. అది సింగర్ కావచ్చు, ఉషా కావచ్చు ఏదైనా మీరు తీసుకోండి. సో, అది సరిపోతుందనమాట బిగినర్స్‌కి. అండ్ కొంచెం మనకి ఇంకా ఎక్కువ కావాలి ఇందులో ఆప్షన్స్ అనుకున్న వాళ్ళు వీటికి వెళ్ళొచ్చనమాట. ఇంత ఎక్కువ కాస్ట్ అనేది నేను చెప్పేది. అండ్ లేదు మాకు ఎలక్ట్రిక్ వద్దు అనుకున్న వాళ్ళు బేసిక్ మిషన్ ఉంటుంది కదా! అది 5,000 పడుతుందండి విత్ స్టాండ్. కాకపోతే అది స్పేస్ ఎక్కువ తీసుకుంటుందనమాట. ఇది స్పేస్ తక్కువ తీసుకుంటుంది. అండ్ నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఎలా అనిపించిందంటే ఇది మనము ఏదైనా ఒక టేబుల్ మీద సెట్ చేసుకోవాలండి. కింద సెట్ చేసుకొని ఇప్పుడు నేను ప్రెజెంట్ స్టిచ్ చేస్తున్నాను కదా! ఇలా చేస్తే గనక మనకి పెయిన్ వస్తుందండి. నాకైతే కాలు చాలా పెయిన్ అంటే ఇట్లా ముడుచుకొనే కూర్చొని కుట్టాలంటే చాలా పెయిన్‌గా అనిపించింది. స్టాండ్ మీద గనక అయితే మనకు తెలీదనమాట అదొచ్చేసి. సో, అదొక్కటి నాకు మైనస్ అనిపిచ్చింది. స్టాండ్ కంపల్సరీ తీసుకోవాలి. సో, దానికైనా స్పేస్ తీసుకుంటుంది. అండ్ ఇంకోటేంటంటే, మనకి ఎప్పుడు కుట్టాలనుకుంటే అప్పుడేంటంటే, ఇది మోటార్ అంటే దీనికి సెపరేట్ ఇస్తారు కదా మనకి. అది సెట్ చేసుకోవాలి. ఇలా ఉంటుందనమాట. సో, బిగినర్స్ ఒకవేళ మీకు పర్లేదు స్పేస్ ఉందనుకుంటే, మీరు అదే తీసుకోవడం బెటర్ అండి. లేదు మీకు జిగ్‌జాగ్ అన్నీ కావాలంటే గనక ఇది తీసుకోవడం బెస్ట్ అనమాట. సో, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు తీసుకోండి. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే గనక నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకైతే నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ వర్కింగ్ పరంగా అయితే ఈ మిషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా వర్క్ అవుతుందనమాట. సో, వర్కింగ్ పరంగా అయితే ఏ ప్రాబ్లమ్ లేదనమాట. సో, నేను మీకు డౌట్స్ ఉంటే చెప్తే నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా